మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 20వ డివిజన్ ఏసీసీ అంబేద్కర్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా గెలుపు కోసం సురేఖ ప్రచారం జరిపారు. ప్రేమ్సాగర్ రావు చేసిన అభివృద్ధి పనులను చూసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా నేను సమయం కన్నా నేను ఎప్పుడు కూడా ఒక టైం ఇచ్చినంత టైం ప్రకారమే వస్తాను. అందుకని చెప్పేసి లేట్గా రావాల్సి వచ్చింది. టైం రీచండి. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి ఎలక్షన్స్లో ధైర్యం చేసి బయటకు వచ్చి గడప ఈ పార్టీని అందరి సమస్యలు ఇచ్చే విధంగా మంచిర్యాల కార్పొరేషన్లోని ఏసీసీ ప్రాంతం 20వ డివిజన్ ఇక్కడ గంగవరపు వెంకటేశ్వర్లు గారిని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారిని గెలిపించండి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోని అని చెప్పి ఇక్కడ ఈ వార్డు ప్రజలందరినీ కూడా అభ్యర్థించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దినదిన అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనిచేయాలి వెంకటేశ్వర్లు గారు ముందు అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు నా మీద ఎంతో నమ్మకంతో 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలబెట్టారు. అని నేను ఎంతో రుణపడి ఉన్న కృతజ్ఞతని. ఈ డివిజన్ నుంచి ఎంతో మెజార్టీతో గెలిచి నేను కార్పొరేటర్ బహుమతిగా మంచి మెజార్టీతో గెలిచి బహుమతిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే సురేఖమ్మ గారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిచి కార్పొరేటర్గా ఎన్నికై ఆయన యొక్క ప్రజలకు సేవ చేసుకుంటానని, ఆయనకు ఎంతో మన్ననగా ఉంటానని కోరుకుంటున్నాను.